మరొకసారి మీకు అందరికి క్రీస్తు చేస్తాముల వందనాలు. మొదటి సెషన్లో మనం క్రీస్తు యొక్క దేవత్వపు స్వరూపం, క్రీస్తు దేవుని స్వరూపి లేదా దేవత్వపు స్వరూపాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. రెండవది ప్రాముఖ్యమైనది, యేసు ప్రభువు యొక్క స్వరూపం ఏమిటో క్రొత్త నిబంధన సంగతులు ఇలా తెలియచేశాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదివినప్పుడు, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వరూపం ఏ స్వరూపం అండి? మహిమా స్వరూపం. యేసు ప్రభు యొక్క స్వరూపం ఏ స్వరూపము? మహిమా. ఈ మహిమా స్వరూపం కలిగిన వాడని ఆయన స్వరూపాన్ని బట్టి మనం ఏం చేయాలంటండి? విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం ఎలా ఉండాలంటే మొహమాటం లేకుండా ఉన్నదిగా. మొహమాటం అనేది ఉండకూడదు. ఎవరైనా రాని మొహమాట పడ్డానికి అవకాశం లేదు. ఏం చెప్పాను? యేసు ప్రభు యొక్క మరొక రూపం ఏమిటి? మహిమా స్వరూపం. మహిమ కలిగినటువంటి రూపం అంట. ఆ మహిమ కలిగిన రూపము మనుషులు దాల్చలేరు. ఆ మహిమ కలిగిన రూపం మనముగా కలిగి ఉండం. ఆయన యొక్క రూపం, ఆయన యొక్క మహిమ స్వరూపం అన్నది మనుషులు అలవరుచుకోవాల్సినదే కానీ, ఆయన దగ్గర నుండి అలవరుచుకోవాల్సిందే కానీ మనము స్వతహాగా మహిమ కలిగిన వాళ్ళము కాము. కాబట్టి యేసు ప్రభువు, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో. కాబట్టి ఆయన మహిమ స్వరూపి అన్నప్పుడు నువ్వేం చేయాలి? విశ్వసించాలి. ఆయన మహిమ స్వరూపాన్ని నువ్వు విశ్వసించకపోతే నువ్వు మొహమాట పడుతున్నావు. మా సారు చెప్పారు యేసు ప్రభు దేవుడే కానీ నాకు దేవుడు కాదన్నాడని మొహమాట పడ్డావు అనుకో, నీ మొహమాటాన్ని బట్టి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. మొహమాటాలు ఎక్కువైపోయాయి. మేము ఇప్పటి వరకు ఆరాధన చేసిన వాళ్ళు మా బ్రదర్ని ఎలా వదిలేసి వచ్చేయమంటారు? మొహమాటం. మేము ఇన్ని సంవత్సరాలుగా చాలా క్లోజ్గా బ్రతికిన వాళ్ళం, క్లోజ్గా ఉన్నవాళ్ళం, ఒకటే సంఘంలో కూర్చుని ఆరాధన చేసిన వాళ్ళం, ఎంతో కానుకలు ఇచ్చి మేము ఆయన్ని పెంచి పోషించుకున్నాం, ఎంతో కార్యక్రమాలు జరిగించి చేశాము అని మొహమాట పడ్డారనుకోండి, ఏంటి పరిస్థితి? నరకమే గతి. యేసు ప్రభు యొక్క స్వరూపం అర్థమైంది అనుకోండి, యేసు ప్రభు యొక్క రూపం నీకు అర్థమైంది అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటుంది. మహిమా స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఎటువంటి స్వరూపం దాల్చిన వాడు? మహిమా స్వరూపం దాల్చిన వాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచే విషయంలో మొహమాటం అనేది ఉండకూడదు. అవును, నేను యేసు ప్రభువుని దేవుడని విశ్వసించాను. ఏమని విశ్వసించాను? దేవుడని విశ్వసించాను. ఇది అయిపోయింది. ఈ విశ్వాసంలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండటానికి వీలు లేదు. యేసు ప్రభువు శరీరతత్వాన్ని బట్టి మనుషులు ఏమనుకున్నారంటే నరుడే అనుకున్నారు. ఆయన శరీరాన్ని చూసి, ఆయన గడ్డాన్ని చూసి, ఆయన మొహాన్ని చూసి, ఆయన ముఖ కవళికలను చూసి ఈయనేం చేయబోతాడులే, ఎలాగా ఈయనేం చేయబోతాడులే, ఈయన చంపి పడేస్తే పోతుంది అని. వాస్తవానికి వాళ్ళు అనుకున్నారు మనిషిగా ఉన్నాడు కాబట్టి చంపేస్తే అయిపోతుందిలే అని అనుకున్నారు. ఆయన మనిషి అనే అనుకుని ఆయన్ని నిజ స్వరూపాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఎవరు? ఇశ్రాయేలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో
2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదివినప్పుడు, అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు, ఏది ఆయన గురించిన సంగతి, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు అని అన్నాడు అన్నమాట. 2వ అధ్యాయం లోక జ్ఞానం, దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. యేసు ప్రభు మహిమ స్వరూపి అని గుర్తించడం దైవ జ్ఞానం. ఆయన గుర్తించాలంటే ఏ రూపాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి? మహిమ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఏం కావాలి? దైవ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం లేకుండా పోయిందనుకోండి, దేవుని మీద భయభక్తులు లేకుండా పోయిందనుకోండి, సడన్ గా ఏమనేస్తారు చెప్పండి? దేవుడు కాదు. ఏం కాదు? వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. చంపిన యేసు ప్రభువుని వాళ్ళు ఏమనుకొని చంపారు? నరుడు అనుకున్నారు. సాక్షాత్తు ఆయన ఏమై ఉండే చంపారంటే చెప్పండి మరొకసారి. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును ఆయన ఏం చేయకపోయి ఉంటారు? సిలువ వేయకపోయి ఉంటారు. ఆయన బ్రతికినప్పుడు కూడా సరే, ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన విషయాలను ఏ కంటితో చూడాల్సిన అవసరం ఉంది? మనోనేత్రాలతో, కంటితో చూడాల్సిన అవసరం ఉంది. భౌతికమైన రూపాన్ని, భౌతికమైనటువంటి విధి విధానాలను బట్టి బేరీజు వేయటానికి అవకాశమే లేదు. ఆయన స్వరూపాన్ని చూశారు, మానవ రూపాన్ని చూశారు, చంపేయాలని చంపేశారు. కానీ వాళ్ళు చూడనిది యేసు ప్రభువులో దేన్ని చూడలేదు? ఆయన మహిమా స్వరూపాన్ని. సాక్షాత్తు దేవుని స్వరూపమే మహిమా స్వరూపం. అది దేవునికి మాత్రమే ఉంటది, నరులకు ఉండదు. ఆ స్వరూపం ఎవరికి ఉంటది? మహిమా స్వరూపం ఎవరికి ఉంటది? దేవునికి మాత్రమే ఉండే ఒక స్వరూపం. అది మనుషులకి ఉండదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మహిమా స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయకపోయి ఉంటారంట. ఆయన నిజంగా ఆయన జ్ఞానాన్ని, ఆయన సంగతులను బాగా అర్థం చేసుకుని ఉంటే ఆయన చంపేవాళ్ళు కాదు. కాబట్టి యేసు ప్రభు యొక్క రూపం ఏ రూపం అని అంటే మహిమా స్వరూపం. దాన్ని నువ్వు విశ్వసించాలా. ఆ విశ్వాసంతో నువ్వు ఎవరు ఎన్ని రాజీ మాటలు పలికినా నువ్వు మొహమాట పడకూడదు, రాజీ పడకూడదు. రేపు వస్తారు మీ అందరి దగ్గరికి కొంతమంది, మిమ్మల్ని మెప్పించడానికి వస్తారు. మీతో పాటు సహోదరులుగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఏమనుకుంటా? మీ చేతులు గడుగుతా, మీ కాళ్ళు గడుగుతా, మీ మొహం గడుగుతా అనుకుంటూ వచ్చి చేతులు, మొహాలు, కాళ్ళు గడుక్కుంటూ నిన్ను రాజీ పడడానికి సిద్ధం చేస్తారు. అది చేసేది ఎవరు అని అంటే ద్రోహులు మాత్రం చేసే పని. ఎవరు చేస్తారు? ద్రోహులు చేసే పని. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపం మనకు అర్థం కావాలి. ఆయన యొక్క స్వరూపంలో మరొకటి మహిమా స్వరూపం. ఆయనకున్న మహిమను మనకు అనుగ్రహించటానికి సిద్ధపడ్డాడు అనమాట. ఎవరికి? మనకు, అనగా సంఘంలోని వారికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 3:21 మనం చదివినప్పుడు, ఆయన స్వరూపాన్ని మనకు అన్ని అనుగ్రహించాలంటే వినండి, ఆయన స్వరూపాన్ని మనకు అనుగ్రహించటానికి అలా స్వల్పంగా అయిపోయేది కాదు. ఆయన మహిమను మనలో పెట్టడానికి అది అంత ఈజీ కాదు. దానికి నువ్వు ఆయన్ని ఏమని విశ్వసించాలి? అవును, నిజంగానే యేసు ప్రభు మహిమా స్వరూపం కలిగిన వాడు. అది దేవ స్వరూపం. అది మహిమా స్వరూపం అనేది కూడా ఒక దేవ స్వరూపం. అలా విశ్వసించినప్పుడు ఆయన శక్తి చేత నీలో తన మహిమను పెడతాడు. ఆయన దేన్ని ఉపయోగించి పెడతాడు? తన శక్తి చేత. ఎటువంటి శక్తి? ఆయనకున్న శక్తి మహాశక్తి. ఆ మహాశక్తి చేత తన మహిమను నీలో ఉంచుతాడన్నమాట. ఇది ఇలా జరుగుతుందే కానీ అలా ఆయన మహిమను నీలో పెట్టడానికి ఎవడి వల్లనే అవుతుందా? ప్రపంచంలో మనుషుల వలన అవుతుందా? అవదు. అది దేన్ని సూచిస్తుందని అంటే అది దేవత్వపు స్థితిని సూచిస్తుంది. ఇప్పుడు చదవండి, ఫిలిప్పీ 3:21. తనకు లోబడుకొనగలిగిన శక్తిని బట్టి. చూసారా ఏంటి?
సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి. చూసారా, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి అని అంటే ఆయనకు శక్తి లేదని దేవుడు కాదంటే కుదురుతుందా? చెప్పండి. ఆయనకి ఎటువంటి శక్తి ఉంది? సమస్తాన్ని సృష్టించాడు, నిర్వహించుతున్నాడు, దాన్ని ఏం కూడా చేసుకుంటాడు. సృష్టి విషయంలో ఆయన శక్తి ఏమిటో చూడండి, చెప్పండి. తన మహాశక్తి ఏం చేస్తుంది? సమస్త సృష్టిని సృష్టించాడు, సృష్టించాడు, దాన్ని ఏం చేస్తాడు? నిర్వహించుతున్నాడు. ప్లస్ దాన్నన్నింటినీ ఏం చేసే శక్తి ఆయనకు ఉంది? లోపరుచుకునే శక్తి. ఇది దేనికి సూచిస్తుంది? దేన్ని సూచిస్తుందనంటే క్రీస్తు యొక్క మహాశక్తిని తెలియజేస్తాడు అన్నమాట. అంతటి మహాశక్తి కలిగిన వాడిని పట్టుకొనేసి దేవుడు కాదు అనడానికి ఎలా నోరు వస్తుంది? అది మాత్రమే కాదు, లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, మన అంటే సంఘంలోని వాళ్ళ యొక్క దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేస్తాడంట. అంటే అర్థమేమిటి? తన మహిమను నీ శరీరంలో పెడతాడు. తన మహిమను నీ శరీరంలో ఏం పెడతాడు? సమరూపానికి దాల్చుకునే అంతగా పెట్టేస్తాడంట. దానికి వాడేది ఏంటిది? ఆయన యొక్క మహాశక్తి. కాకపోతే ఆయన మహాశక్తి కలిగిన వాడు, ఆ మహిమ రూపాన్ని నీలో పెట్టడానికి మహాశక్తి కలిగిన వాడిని పట్టుకొని నువ్వేమని విశ్వసించాలి? అవును, ఆయన మహిమ స్వరూపం దాల్చిన వాడిని నువ్వు విశ్వసించకపోతే ఆ విషయంలో మొహమాట పడ్డావు అనుకోండి. ఉదాహరణకు డబ్బులు ఉన్నోళ్ళు వీళ్ళతో ఎట్లా మనం సమంగా కూర్చుంటాం, లేదంటే వీళ్ళతో ఎట్లా ఉంటాం, వీళ్ళు ఎట్లా, వీళ్ళు మొహమాట ఉంటుంది కొంతమందికి ఇంకేదేదో ఆలోచనలు ఉంటాయి కదండి. వాళ్ళ పరిస్థితులను బట్టి, అధికారం నేను నా అధికారం ఇంత అధికారం కలిగిన వాడిని, వాళ్ళతో సమానంగా వెళ్ళి నేను కూర్చుంటానా? అధికారమో, డబ్బు, లేదా బంధురికమో, బంధత్వమో, ఇంకేదైనా కూడా సరే, ఈ విషయంలో మొహమాట పడ్డానికి అవకాశమే లేదు. కాబట్టి యేసుప్రభు మహిమా స్వరూపం కలిగిన వారు, ఆ మహిమా స్వరూపం కలిగిన వాడు కాబట్టి ఆయన విషయంలో నువ్వు విశ్వాసం ఉంచేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ విషయంలో నువ్వేం చేయకూడదు? మొహమాట పడకూడదు. అలా మొహమాట పడకుండా ఆయన మహిమా స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకుంటే తన మహిమను తన శక్తి చేత నీలో పెట్టి తన మహిమకు సమరూపమైన మహిమను మనల్ని పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? పరలోకానికి అంటే మహిమ లోకానికి వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశాన్ని ధరించుకున్న వాళ్ళంగా ఉంటాం. పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు యొక్క మహిమ నీలో నింపబడాలి. పరలోకం వెళ్ళాలంటే ఎవరి మహిమ నింపబడాలి? యేసు ప్రభు యొక్క మహిమను నింపబడాలి అని అంటే నువ్వు ఆయన మహిమ యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తించాలి. ఆ విషయంలోని నీకు రాజీ పడే పరిస్థితి లేకుండా పోయిందనుకోండి, మొహమాటం వచ్చిందనుకోండి, అత్యంత దారుణమైనటువంటి స్థితిగతులు నరకంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన రూపం మనుషులకు అర్థం కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18. ఆయన రూపం మనలో రావాలని అంటే ఒకటి, యేసు ప్రభు తన మహాశక్తిని మనలో ఉంచుతాడు. తన మహాశక్తిని బట్టి మనల్ని ఏం చేస్తాడు? మహిమను మనలో పెడతాడు. మహిమను మనలో ఉంచుతాడు. 2, మనం అందరమును ముసుగు ఏమిటి చెప్పండి? ధర్మశాస్త్రం. మనమందరమును ముసుగు లేని ముఖముతో, అంటే ఎవరైనా పాత నిబంధనను ముసుగు దేన్ని సూచిస్తుంది? ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. మనమందరమును ముసుగు లేని ముఖం అని అంటే అర్థం ఏమిటి? మీ ముఖం ఎలా ఉండాలి? మహిమతో నింపబడాలని అంటే ముసుగు నీకు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు పాత నిబంధనను బట్టి
ఈ ప్రభు యొక్క మహిమను పొందలేవు. పాత నిబంధనను బట్టి ప్రభు యొక్క మహిమను ఏం చేయలేవు. అర్థమవుతుందా? మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు యొక్క మహిమను మనం ఏం చేయాలి? అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని అన్నాడు. ఏ పోలిక? మహిమ పోలిక. పోలిక ఏమిటి? మహిమ పోలిక అన్నా మహిమ స్వరూపం అన్న రెండు ఒకటే. ఈ పోలిక ఎవరిది అని అంటే యేసు ప్రభుది. ఈ పోలిక ఎవరిది? యేసు ప్రభుది. అందులో నడపబడాలంటే ఎవరు కావాలి? రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు చెప్పాడు. రెండు ముఖ్యమైన ఈ మహిమ పోలికను సాధించడానికి రెండు ముఖ్యమైన ఆయుధాల్లో ఒకటి నిబంధన, క్రొత్త నిబంధన. రెండు ఎవరండి? ప్రభువుగా ఆత్మ అన్నాడు. ఎవరైనా ప్రభువుగా ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే మనం క్రొత్త నిబంధన ప్రకారం బ్రతుకుతామో ముసుగు లేకుండా, ముసుగు ధర్మశాస్త్రం అన్నమాట. పాత నిబంధన మనుషులు ముసుగు వేసుకుంటే దేవునికి లోబడిన వాళ్ళకి ఎంచబడతారనే ఒక పారంపర్యాచారం ఒకటి ఉంది. ఆచారం ఒకటి ఉంది. వాళ్ళ ఆచారం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తలకి ముసుగు వేసుకునేవారు, మగవాళ్ళు కూడా. అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ ముసుగు దేన్ని సూచిస్తుందని అంటే దేవునికి నేను లోబడి ఉన్నాను అనే ఆలోచన. కానీ వాస్తవానికి ఇక్కడ పరిస్థితి ఏమిటనంటే ప్రభు యొక్క మహిమ నీలో రావాలి. ఎవరి యొక్క మహిమ నీలో రావాలి? ప్రభు యొక్క మహిమ. ప్రభు యొక్క మహిమ నీలో రావాలని అంటే నువ్వు ముసుగు లేకుండా ఉండాలి. ముసుగు ఏమిటి? పాత నిబంధన. నీ జీవితంలో ఏనాడైనా పాత నిబంధన లేని పరిస్థితులు మనం కలిగి ఉన్నామా? మనం నిజంగా పాత నిబంధన లేని బ్రతుకుతున్నాం. అవునా కాదా? ఎంత స్వచ్ఛమైనటువంటి క్రొత్త నిబంధన బ్రతుకో మనవి. స్వచ్ఛమైన శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఈ క్రొత్త నిబంధన జీవితాన్ని జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే, ఏ పోలికగానే? మహిమ పోలికగానే లేదా మహిమ స్వరూపంలోనే మనం ఏం చేయబడతాము? మార్చబడుచు ఉన్నాము. మిమ్మల్ని ప్రేమతో నేను హెచ్చరించే విషయం ఏమిటంటే ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే మనం కూడా ప్రతిఫలింపజేయాలంటే రెండు సాధనాలు ఉన్నాయి. ఒకటి క్రొత్త నిబంధన ప్రకారం బ్రతుకు, రెండు పరిశుద్ధాత్మ నిన్ను నడిపించగలడు. ఆయన విడిచిపెట్టకూడదు. అంటే ఈ రెండింటిని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? లోకానికి క్రొత్త నిబంధన అంటే ఏమిటో తెలియదు. లోకానికి క్రొత్త నిబంధన అంటే ఏమిటో తెలియదు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు చూడండి. వీళ్ళు ఏం చేయట్లేదనంటే క్రొత్త నిబంధన వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభు ఆత్మ చేత లేదా పరిశుద్ధాత్మ చేత కూడా సరే, పరిశుద్ధాత్మను కూడా వారు తిరస్కరించి వెళ్ళిపోయారు. దాని వలన వాళ్ళు ఏం చేస్తున్నారనంటే సాతాను మహిమను పొందుకున్న వాళ్ళు గాను, సాతాను శక్తి సామర్థ్యాలను పొందుకున్న వాళ్ళు గాను, నరకానికి సిద్ధపడిన వాళ్ళు గాను ఎంచబడతారన్నమాట. అందుకని మీకు అందరికీ నేను ప్రేమతో హెచ్చరించేస్తున్న విషయం ఏమిటనంటే మనం మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలని అంటే ప్రభు యొక్క స్వరూపాన్ని మనలో పెట్టుకోవాలి అని అంటే మనం మొదట బ్రతకవలసిన నిబంధన ఏ నిబంధన అండి? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అన్నిటికీ మూలం. క్రొత్త నిబంధన అన్నిటికీ మూలం. అన్నిటికంటే ఎన్నిటికీ నువ్వేం చెప్ప నేమ్ ద థింగ్, దర్ విల్ బి ఎ లింక్ టు ది న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన అన్నిటికీ మూలం అన్నమాట. కాబట్టి నీలో మహిమ సాధించాలనుకుంటే, క్రీస్తు యొక్క మహిమ నీలో ప్రతిఫలింపజేయాలని అంటే నీలో ముసుగు ఉండకూడదు. ఆ ముసుగు ఏమిటి? పాత నిబంధన. ఆ ముసుగు ఏమిటి? పాత నిబంధన. అవును, అది ఎప్పటి నుండి చదువుతున్నది. చదవండి ఒకసారి 14 నుండి చదువుకోండి. 14
2 కొరింథీ 3:14 తెలిసినదే. మరియు వారి మనసులు కఠినములైన గనుక వారి మనసులు కఠినములైన కనుక నేటి వరకును ఆ, పాత నిబంధన చదవబడినప్పుడు చూసారా, పాత నిబంధన చదవబడుతూ ఉన్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక వారికి తేటపరచబడక ఆ ముసుకే ధర్మశాస్త్రం అని ఆ ముసుగే ఇంకనూ నిలిచి ఉన్నది. అది కొట్టివేయబడిందనే సంగతిని గుర్తించలేని వాళ్ళకి ముసుగు నిలిచి ఉంది. ధర్మశాస్త్ర తెర ముసుగు ఉంది అని అంటే పరలోకానికి మార్గం ఉందా? ఆ తెర ఉన్నంత కాలం పరలోకానికి మార్గము లేదు. అందుకని నేను చెప్తున్న విషయం ఏమిటనంటే సత్యాన్ని గ్రహించండి, మొహమాట పడకండి. ఏం పడకూడదు? మొహమాటం పడకూడదు. ఎవరి కోసం మొహమాటం? నరకం పోవడం కోసం మొహమాటం. మొహమాట పడితే నరకం. ఎవడి కోసం నువ్వెందుకు నరకం పోతావు? ఎవడో ఏదో అనుకుంటాడని వై డు యు గో టు హెల్? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మనం ఏం చేయాలంటే అద్దము వలె ప్రతిఫలింప చేయాలంటే ఒకటి ముసుగు ఉండకూడదు. ఇది కూడా రాసేద్దాం. 3వది ఏముండకూడదు? ముసుగు లేదా పాత నిబంధన జీవితం అనేది ఉండకూడదు. అంటే క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకాలి. 2, ప్రభువుగా ఆత్మ ఆ కోణంలో మనల్ని నడిపిస్తాడన్నమాట. ఈ రూపాన్ని మనలో ఏర్పాటు చేయటం కోసం పౌలు గారు చాలా యాత్ర పడ్డాడు. అంటే ఆ రోజు సంఘంలో ఏర్పాటు చేయడం కోసం పౌలు గారు పడిన కష్టం అంతా ఇంత కాదనమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ 4 తెలుసా? గలతీ 4వ అధ్యాయము సంగతి గలతీ 4వ అధ్యాయము ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఒకటి, ధర్మశాస్త్రం యొక్క కొనసాగింపు. ధర్మశాస్త్రం యొక్క కొనసాగింపు, ధర్మశాస్త్రం యొక్క ముగింపు. ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన యొక్క ముగింపు. అది అయిపోయిన తర్వాత ఇంకా మనుషులు ఏం చేయకూడదని అంటే మూల పాఠాల తట్టు మరలా తిరగకూడదు. దేని తట్టు తిరగకూడదు? ఇంకా ధర్మశాస్త్ర మూల పాఠాల వైపు తిరగకూడదు. తిరిగిన తర్వాత ఒకవేళ తిరిగితే మరలా వాటికి ఏమైపోతారు? దాసులైపోతారు. 10వ వచనంలో 4:10 మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దినాలు అని అంటే మన దినాలు కాదు, మన కాలంలో ఉన్న దినాలు కాదు. మాసములు అంటే మన మాసాలు కాదు. అక్కడ ఉత్సవ కాలాలంటే మన ఉత్సవ కాలాల గురించి కాదు. సంవత్సరాలు అనేది మనకు సంబంధించిన సంవత్సరాలు కాదు. అది మొత్తం కూడా సరే ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు. ఇక్కడ దినాలు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలన్నీ దేన్ని సూచిస్తాయి చెప్పండి? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు పాటించిన ఆచారాలు వాటిని సూచిస్తున్నాయి. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనుషులు దేన్ని సూచిస్తారు? దేనికి ముడిపెడతారు? దేనికో ముడిపెట్టేసుకుంటారు. 12 సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను అని చెప్పుకుంటూ 14 చదివేసి మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. ఆయన శరీరంలో ఏముందంట?
ఆయన శరీరంలో శోధనగా ఉన్న దాన్ని బట్టి మనుషులు ఏం చేయలేదు ఆయన్ని సంఘంలోని పరిశుద్ధులు తృణీకరించలేదు. అంటే అర్థం ఏమిటి? ఏదో ఒక అనారోగ్య స్థితి ఆయనలో ఉండింది. ఏదో ఒక అనారోగ్య స్థితి, చూడడానికి బాగలేదు, ఆయన చాలా బలహీనుడుగా ఉన్నాడు. మనమైతే ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళని ఉన్న ఆయన్ని పట్టుకొనేసి ఎప్పుడు వాళ్ళు ఏం చేయలేదంట? తృణీకరించలేదంట. నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను ఎలా చూశారంట? ఎప్పుడైనా మీకు అభిప్రాయం ఉందా ప్రీచర్ మీద? ప్రీచర్ని చూస్తే ఎలా చూడాలో చెప్తున్నాడు పద్ధతి. దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. అబ్బా, ఎలాగా? దేవుని ఒక ప్రీచరు కనబడితే ఎలా చూస్తున్నారో చెప్తున్నాడు. ఎలా చూస్తున్నారు? దేవుని దూత వలెను. అబ్బా, మా ఇంటికి యేసు ప్రభువే వచ్చారు. ఎవరు వచ్చారు? క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించుతుంది. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కాదు, మీరే తమను వెంటాడవలెనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నాను. కాబట్టి నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. 19 అండర్లైన్ చేసుకోవాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, ఏ స్వరూపము? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఈ బాధ అంతా ఎందుకు పడుతున్నారు చెప్పండి? వాళ్ళు మరలా దేని వైపు తిరిగారు? ధర్మశాస్త్రం వైపు తిరిగారు. మరలా మాసాలు అంటున్నారు, మరలా ఉత్సవాలు అంటున్నారు, మరలా గుడారాల పండుగ అంటున్నారు, మరలా ఇప్పుడు చెప్పండి కొన్ని గుడారాలు. ఎక్కడ వాడెవడో గుడారాలు ఆ కాలంలో వేసుకుంటే ఇప్పుడు గుడారాల పండుగ అంట, పర్ణశాలల పండుగ. Oh God, what sort of foolishness is this? కాబట్టి క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటూ తోచకి ఉన్నాను. ఏం చేస్తున్నాడు? చాలా బాధపడుతున్నాడు. మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరలా పాత నిబంధనకి వెళ్తున్నారు, మరలా పాత నిబంధన పద్ధతులు కావాలంటున్నారు, మరలా పాత నిబంధన ప్రకారం బ్రతకాలనుకుంటున్నారే. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే మీ మధ్య వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పుడి. దాని వలన ఒకడు స్వతంత్రాల వలన ఒకడు ఇద్దరు కుమారులు ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అని అన్నాడు అనమాట. దీని అర్థం ఏమిటనంటే క్రీస్తు స్వరూపం మొత్తానికి ఏ నిబంధన బట్టి జరగదని మీరు అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని బ్రతికే ఎవరికి కూడా సరే క్రీస్తు స్వరూపం అనేది అర్థం కాదు. ఒకటి అర్థం కాకపోగా ఆయన దేవుడు కాదంటాడు. అది అర్థం కాకపోగా నాకు తండ్రి మాత్రమే దేవుడు అంటాడు. అది అర్థం కాకపోగా నేను తండ్రిని మాత్రమే ఆరాధన చేస్తానంటాడు. అది అర్థం కాకపోగా యేసు ప్రభు ఏ దేవుడిని ఆరాధన చేశాడో ఆ దేవుడిని నేను ఆరాధన చేశానంటాడు. ఇది అర్థం కాకపోగా క్రీస్తు స్వరూపాన్ని తృణీకరించిన దౌర్భాగ్యపు స్థితిలోనికి దిగజార్చి వేయబడతాడన్నమాట. ఎవరి స్వరూపము? క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయినటువంటి, అసలు కోల్పోవడం కాదు, క్రీస్తు స్వరూపం లేని ఒక దుష్టుడిగా తయారవుతారు. ఎవరు అని అంటే కొట్టివేయబడిన పాత నిబంధన వైపు మరలా తిరిగేవాళ్ళు. అందుకని ఈ మహిమ స్వరూపం, క్రీస్తు యొక్క స్వరూపం ఎటువంటి స్వరూపం అంటే మహిమ స్వరూపం కలిగినది ఆయన స్వరూపం. ఆ రూపం నీలో దాల్చబడాలంటే పాత నిబంధన ఎన్నటికి నీ పనికి రాదు. మరి ఏ నిబంధన మాత్రం పనికి వస్తుంది? కేవలం క్రొత్త నిబంధన మాత్రమే నీలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని నింపగలుగుతుంది. నిన్ను క్రీస్తు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపజేసే నిబంధన ఏ నిబంధన?
క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయటమా? ఎస్. ఆ పని చేయించేది ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. నీకు నిబంధన అర్థం కాలేదంటే నీ జీవితం సున్నా, అసలు ఏమీ లేదు. క్రొత్త నిబంధన అన్నది ఒకటి నీకు అర్థం కాలేకపోయిందనంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవితంలోనికి మనుషులు నెట్టివేయబడతారు. మీకు ప్రేమతో నేను హెచ్చరిస్తున్న ఈ విషయాలను మీరు గుర్తించండి. కాబట్టి మహిమా స్వరూపం కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటండి? ఈ స్వరూపాన్ని దాల్చడం కొరకంట పౌలు గారు ప్రసవ వేదన చెందాడంట. ప్రసవ వేదన చెందడం అంటే అర్థం ఏమిటి? స్త్రీలకే తెలుసు, అదంతా మనకు తెలియదు యాక్చువల్గా. ఆ రూపాన్ని, క్రీస్తు యొక్క రూపం అనేది ఏ రూపం? అది ఏ రూపం గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది అని అంటే మహిమా స్వరూపం గురించి. క్రీస్తు యొక్క మహిమా స్వరూపము నీలో నాలో ఉంచబడడానికి ప్రతి ఒక్క ప్రీచర్ ఏం చేయాలి? ప్రసవ వేదన. ప్రీచర్ అనేవాడు అలా ప్రసవ వేదన పడాలి. వీళ్ళు ప్రసవ వేదన పడరు. గాలి మాటలు చెప్పుకుంటూ తిరుగుకుంటూ డబ్బులు ఎవడిస్తే అంత డబ్బులు లాక్కుంటూ ఎవడి ఇష్ట ప్రకారం వాడు బ్రతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. ప్రసవ వేదన అంటే బాధపడాలంటే కష్టం. వీళ్ళకి ఏసీ కార్లు, ఏసీలు, ఏసీ రూములు, ఏసీది, ఎవ్రీథింగ్ షుడ్ బి హైఫైగా ఉండాలన్నమాట. వాళ్ళ జీవితాలు హైఫైగా ఉండాలి. ప్రసవ వేదన పొందాలంటే అర్థం చేయగలడు ఎవడైనా ప్రీచర్ అన్నవాడు. అవసరమైతే మనల్ని అంటారు, ఏమని? ఏమీ లేదు, చర్చ్ బిల్డింగ్ కూడా లేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ద పీపుల్ వుడ్ ఎవర్ టాక్ అబౌట్. మిమ్మల్ని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను, మనమందరం కూడా సరే క్రీస్తు యొక్క మహిమ స్వరూపాన్ని ధరించాల్సినటువంటి పని ఉంది. ఏం ధరించాలి? క్రీస్తు యేసు యొక్క మహిమ స్వరూపాన్ని ధరించాలి. దానికి అవసరం ఏమిటి? ఏం కావాలి? క్రీస్తు యొక్క మహిమ స్వరూపాన్ని ధరించడానికి అవసరం ఏమిటి? ఒకటి క్రొత్త నిబంధన విశ్వాసము. ఒకటి ఏమిటి? క్రొత్త నిబంధన విశ్వాసం. ఈ విషయంలో ఏం చేయకూడదు? అది నీ భార్యనో పిల్లల్లో ఎవరి విషయంలో కావచ్చు, లేదా మీ బంధువర్గమో, లేదా మీ ఇంకేదైనా కావచ్చు, డబ్బో కావచ్చు, అధికారమో కావచ్చు, ఏ విషయంలోనూ రాజీ పడకూడదు, మొహమాట పడకూడదు. ఈ విశ్వాసం, ఆ విశ్వాసం మొదట నీకు అవసరం ఈ రూపాన్ని దాల్చాలంటే. రెండు, యేసు ప్రభు నువ్వు ఇలా బ్రతికితే తన మహాశక్తిని ఉపయోగించి తనతో సమానమైనటువంటి మహిమను నీలో పెట్టడానికి ఇష్టమవుతాడు. మూడు, నువ్వు బ్రతకాల్సిన నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన ప్రకారం. ఏ నిబంధన ప్రకారం బ్రతకూడదు? పాత నిబంధన ప్రకారం. మేమేం పాత నిబంధన ప్రకారం బ్రతకట్లేదు కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు అలా అందరూ అదే అంటున్నారు, మేమేం పాత నిబంధన ప్రకారం ఏం చేయట్లేదు, బలులు సమర్పించట్లేదు, పాత నిబంధన ప్రకారం బలిపీఠాలు పెట్టుకోవట్లేదు అని. పాత నిబంధన బోధిస్తేనే నువ్వు ఆ కార్యక్రమం చేస్తున్నావని అర్థం అన్నమాట. ఏం చేస్తేనే? బోధిస్తే చాలు. నువ్వు ఏ నిబంధన పాటిస్తున్నావు? పాత నిబంధన పాటిస్తున్నావు. కాబట్టి ముసుగు లేని లేదా పాత నిబంధన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. ఆ తర్వాత ఇలా మనం బ్రతికితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? క్రీస్తు యొక్క స్వరూపము అధిక మహిమ నుండి అధిక మహిమలోనికి నిన్ను యేసు ప్రభు యొక్క మహిమ స్వరూపాన్ని ప్రతిఫలింపజేసేలా చేయగలడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందని నేను చెప్పింది? ఎవరు చేసేది అది? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దీని కొరకు ప్రీచర్ అనేవాడు కూడా ఏం చేయాలి? ప్రీచర్ ని కూడా మీరు అంతగా చూడాలి. నాలుగో ముఖ్యమైన ఇంపార్టెంట్, ప్రీచర్ ఏం చేయాలి? మీరు దేవుని దూత వలెను క్రీస్తు దూత వలెను మీరు చూడాలి. ప్రీచర్ ఏం చేయాలి? ఏసీలో తిరగాల. ఏసీ రూములు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏసీ ఉండడం అనేది పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం నిలబడి ఉపదేశం చేయాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఉంటుందా? ఇష్టం ఉండదు. వాళ్ళు కొన్ని దూరాల ప్రయాణాలు చేసేస్తేనే అదే దేవుడికి చాలా వాళ్ళు చేస్తున్న గొప్ప పని అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు. దీని అర్థం ఏమిటంటే ప్రీచరు
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేయాలి? ఆ రూపాన్ని దాల్చేటట్లుగా, క్రీస్తు స్వరూపం అనబడిన మహిమా స్వరూపాన్ని దాల్చేటట్లుగా అత్యంత ప్రసవ వేదన పొందాలి. ఇదంతా జరిగితేనే కానీ ఆ రూపం మనలోనికి రాదు. ప్రీచరు కావాలి, ప్రీచింగ్ కావాలి, ప్రీచర్ యొక్క కొత్త నిబంధన ఉపదేశం కావాలి, క్రొత్త నిబంధన విశ్వాసం కావాలి, క్రొత్త నిబంధన చెప్పండి, క్రొత్త నిబంధన విశ్వాసం కావాలి, క్రొత్త నిబంధన కావాలి, క్రొత్త నిబంధన సంఘంలో మనం ఉండాలి. అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క మహాశక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ తోడు కావాలి. ఇదందరితో పాటుగా ప్రీచర్ యొక్క ప్రసవ వేదన కూడా అవసరం. ప్రీచర్లు ప్రసవ వేదన పొందడానికి ఇష్టపడరు, కష్టపడడానికి ఇష్టపడరు. సుఖాలు ఎక్కడికి వెళ్ళినా చికెన్లు మటన్లు వీళ్ళు వెళితేనంట ముందుగానే వాళ్ళకి డబ్బులు రెడీ చేసి పెట్టాలి. 5,000 6,000 10,000 వాళ్ళు ఇస్తే గానీ ముందుగానే చెప్పెట్టుకుంటారనమాట. నేను వస్తే నువ్వు ఎంత ఇవ్వాలి, నా చేతిలో పెట్టాలి. దాన్ని ఆశించి వెళ్తా ఉంటారు చాలా మంది. దేన్ని ఆశించి? వాళ్ళకి డబ్బుని ఆశించి, వాళ్ళిచ్చే గౌరవాన్ని ఆశించి. ఇదంతా కాదు. ప్రీచర్ అనేవాడు క్రీస్తు యొక్క స్వరూపాన్ని, సంఘంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరుల్లో క్రీస్తు స్వరూపాన్ని పెంపొందించడం కోసం ఏం చేయాలండి? ప్రసవ వేదన పడాలి. ఇంకో ముఖ్యమైనది రూపం. క్రీస్తు యొక్క స్వరూపం, మరొక స్వరూపం ఉంది. మొదటిది ఏమిటి? ఆయన స్వరూపం దేవుని స్వరూపం, దైవ స్వరూపం. దేవుని స్వరూపము, దైవ స్వరూపం. మూడవది ఏమిటి? ఆయన స్వరూపం మహిమ స్వరూపం. నాలుగవది ఆయన యొక్క స్వరూపం ఆత్మస్వరూపం. ఏ రూపము? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు మనం చదవాలండి. అది పెద్దది అండి, నేను చదివేస్తాను. 1 పేతురు 3:15 నుండి 22. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఏ మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి కాదు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ఏమని ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని అంటారు. నేను గతంలో కూడా మీకు చెప్పాను, యేసు ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనడం అన్నా, యేసు ప్రభుని దేవునిగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అన్న రెండు ఒకటే. ఏం చెప్పాను? యేసు ప్రభుని హృదయంలో ఆయనకి ఎలాంటి స్థానాన్ని ఇచ్చావు? ప్రభువు అన్న దేవుడిగా ప్రతిష్ఠించడం అన్న రెండు ఒకటే, సమానమే. అది వేరు వేరు కాదు. ఎందుకంటే కేజేవిలో మీరు చూస్తే శాంక్టిఫై యువర్ లార్డ్ యాజ్ ద గాడ్ అని అంటది అనమాట. నీ హృదయంలో యేసు ప్రభువుని ఏమని ప్రతిష్ఠించుకోవాలని ఉన్నదంటే దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలంట. తమిళంలో యేసు ప్రభువుని దేవుడిగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని రాశాడు. వాళ్ళందరూ ఏమని ఆలోచనలో ఉంటారు? మరి వాళ్ళందరూ ఏమని ఆలోచనలో ఉంటారు? యేసు ప్రభుని దేవుడనే ఆలోచనలోనే ఉంటారా? ఉంటారు. తెలుగులో ప్రభు అని ఉన్నందుకు తెలుగు పదాన్ని బట్టి ప్రభువే అని బల్ల గుద్దితే ఎట్లుంటారు చెప్పండి? ప్రభువుగా దేవుడిగా కాదు, ప్రభువుగా. నీకేం తెలుసు? నీకు తెలిసింది ఆ తెలుగు భాష మాత్రమే. ఇతరత్ర భాషల్లో కన్నడలో కానీ, ఇంగ్లీష్లో, తమిళంలో కానీ, ఇంగ్లీషులో కానీ, అందులో కేజేవిలో ముఖ్యంగా మీరు చూస్తే యేసు ప్రభువుని దేవుడిగా మీరేం చేసుకోవాలంట? మీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
ఈ మాట మీకు అర్థం కావాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే. ఎవరైనా మేలు చేసి శ్రమ పడాలనుకుంటారా? కీడు చేసి కావాలంటే శ్రమ పడతారు, కానీ మేలు చేసి నేను మేలు చేస్తే కూడా నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారంటే ఎట్లుంటది? అది మంచిదంట. దాన్ని ఎలా చూడాలి? మేలు చేసి కీడు అనుభవిస్తే ఏంటిది అది? మంచిది, కానీ బహు మంచిదే, కానీ మనం ఒప్పుకోలేం, కష్టం అవుతుంది, ఇబ్బంది పడతాం. అవునా? తర్వాత ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అండర్లైన్ చేసుకోవాలి, చాలా ముఖ్యమైన మాట. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే తండ్రైన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఏ విషయంలో చంపబడ్డాడు? ఆత్మ విషయంలో కాదు, శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో ఏమై ఉన్నాడు? బ్రతికింపబడి. ఆత్మ విషయంలో బ్రతికింపబడి అని అంటే ఆత్మ రూపంలో ఆయన చంపబడలేదు అని అర్థం అన్నమాట. ఆత్మ విషయము అన్న ఆత్మ రూపం అన్న రెండు ఒకటే. ఆయన చంపబడింది ఏ విషయంలో చంపబడ్డారు? శరీర విషయంలో చంపబడి. అది ఎందుకు, దేనికోసం చంపబడ్డారు? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. అంటే ఎవరెవరైతే పాపులుగా, అనీతిమంతులుగా, ద్రోహులుగా, దేవునికి విరోధమైనటువంటి ప్రజలుగా ఉన్నారో వాళ్ళని దేవుని యొద్దకు తీసుకెళ్లటం కొరకు ఆయన శరీర విషయంలో చంపబడినప్పటికీ ఆత్మ విషయంలో ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు, బ్రతికింపబడి. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. పాపముల విషయంలో ఎన్నిసార్లు శ్రమ పడ్డారు? ఒక్కసారే శ్రమ పడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని అన్నాడు అనమాట. ఎప్పటికైనా కూడా సరే, పాత నిబంధనలో కావచ్చు, పితరుల యుగంలో కావచ్చు, ధర్మశాస్త్ర యుగంలో కావచ్చు, క్రొత్త నిబంధనల యుగంలో కావచ్చు, యేసు ప్రభు అందరి యొక్క పాపాల కొరకు పనిచేశారు. కానీ రక్తం చిందించడం మాత్రం కేవలం క్రొత్త నిబంధనకు సంబంధించిన మాట మాత్రమే. ఆ కాలంలో పితరుల యుగంలో ఆయన ఏం చేశారు? ఆత్మరూపిగా వెళ్ళి ఎవరి ద్వారా బోధించాడు? ఎవరి ద్వారా బోధించాడు? నోవహు ద్వారా బోధించాడు. నోవహు నోరు వాడబడింది, కానీ లోపల ఉన్నది ఎవరు? యేసు ప్రభు. దానికి ఆయన రూపం ఏమిటి? ఆత్మ రూపము. ఆ రూపాన్ని బట్టి యేసు ప్రభు ఇవాళ బ్రతికి ఉన్నాడు. ఆ రోజు చంపబడింది కూడా సరే శరీర రూపమే, కానీ ఆత్మ రూపము కాదు. కాబట్టి అందులోనూ ధర్మశాస్త్ర యుగంలో మోషే ద్వారా కొన్ని వేల మందిని, 6 లక్షల మందిని, వాళ్ళ 6 లక్షలు ప్లస్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, భర్తలు, ప్రతి ఒక్కరు అందరూ కలిపి దాదాపు ఒక 30 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళనందరినీ రక్షించే కోణంలో కూడా ఎవరు పని చేశారు? ఆ బండను నడిపించింది ఆ బండ ఎవరు? యేసు ప్రభు. ఆ రూపం ఏ రూపము? ఆత్మరూపం. ఆ రూపం ఏ రూపము? ఆత్మరూపం. నువ్వు ఒప్పుకోనంటే ఆత్మరూపంలో ఉన్నవాడిని దేవుడు అంటారండి. ఆత్మరూపంలో ఉన్నవాడిని ఏమంటారు? దేవుడు అంటారు. పాపాలని క్షమించడం అంటే అంత సులభమా? పితరుల యుగంలో నోవహుని రక్షించే కోణంలో, నోవహు కాలంలో అంతమంది ప్రజలకు ఆత్మరూపంలో వెళ్ళి యేసు ప్రభు సువార్త చెప్పాడు. ధర్మశాస్త్ర కాలంలో అదే ఆత్మరూపాన్ని ధరించి ఒక మోషే ద్వారానో ఇతర ప్రవక్తల ద్వారానో ఆత్మరూపంలోనే యేసు ప్రభు ఏం చేశారు? మనుషులను పాపాల నుండి రక్షించే కోణంలో పనిచేశారు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు క్రొత్త నిబంధన యుగానికి వస్తే శరీరం మాత్రమే చంపబడింది, కానీ అదే ఆత్మరూపాన్ని బట్టి నిన్నేం చేస్తున్నాడు?
దేవుని యొద్దకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి నిన్ను ఆ తండ్రిని దేవుని యొద్దకు నిన్ను తీసుకెళ్లే దేవుడు ఏ దేవుడు? ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభు అనే దేవుడు. నేను చెప్పేది మీకు అర్థమైందా? మొదటి పేతురు 1:10 నుండి చదువుతాం. 1 పేతురు 1:10 నుండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు, ఏ రక్షణ? క్రొత్త నిబంధన రక్షణ గురించి పరిశీలించు. తమ యందున్న క్రీస్తు ఆత్మ, ఏ ఆత్మ అది? కాబట్టి అక్కడ ప్రవర్తించిన ప్రవక్తలందరూ కూడా సరే ఎవరి ఆత్మను కలిగిన వాళ్ళుగా ఉన్నారు? క్రీస్తు ఆత్మను. అంటే క్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు? ఆ కాలంలో కూడా ఆయన ఆత్మరూపాన్ని గుర్తించనే లేదండి. ఇప్పుడు ఒక ప్రవక్తలు తప్ప మిగిలిన వాళ్ళు ఇశ్రాయేలీలు కూడా గుర్తించలేదు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడని. ఆయన ఆత్మరూపాన్ని గుర్తించలేని వాడు కబోది అన్నమాట. ఏ కబోది? మనోనేత్రాలు గుడ్డితనం చేయబడినటువంటి కబోది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన రూపం ఏ రూపము? ఆత్మరూపం. మరొకసారి చదవండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుతూ, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ. ఏ ఆత్మది? క్రీస్తు ఆత్మ. ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చిన దాన్ని విచారించి పరిశోధించిరి అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఏ రూపంలో ఉన్నాడు? ధర్మశాస్త్ర యుగంలో ఆత్మ రూపంలో ఉన్నారు. పితృయుగంలో ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. క్రొత్త నిబంధన యుగంలో కూడా సరే ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆ ఆత్మరూపంలో ఉన్నందుకు నీకేమి లాభం అని అంటే నువ్వు నీ తండ్రిని దేవుని వద్దకు తీసుకెళ్ళబడతావు అని అర్థం అన్నమాట. ఆయన మన పాపాల కొరకు మరణించినందుకు, ఆయన మన పాపాల కొరకు శరీర విషయంలో చంపబడ్డాడే కానీ ఆత్మ విషయంలో ఆయన దేవుడు. ఆత్మ విషయంలో ఏమైనా దేవుడు. హీ కాన్ బి కిల్డ్. ఆయన చంపడం అనేది అసాధ్యం. శరీరాన్ని చంపొచ్చు కానీ ఆత్మని చంపొచ్చా? కేవలం మనుషుల యొక్క ఆత్మనే చంపలేవే. ఇన్ని కోటాను కోట్ల ప్రజల యొక్క ఆత్మలను రక్షించే కోణంలో యేసు ప్రభువు మరణించారు పాపాలను క్షమించడం కొరకు. ఆయన దేవుడు కాదని ఆయన స్వరూపాన్ని, ఆయన ఆత్మరూపాన్ని నువ్వు తృణీకరిస్తే ఏంటి దాని వలన కలిగేది? అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి నరకమే. అందుకని మీకందరికీ నేను ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే యేసు ప్రభు యొక్క పోలిక